తొందరగా తీసుకురా. ఈ లోడ్ ఏ ఊరికి వెళ్తుంది కార్తీక్? రాజమండ్రికి. టార్పాలది బాగా కట్టు, వాన కురిస్తే తడిసిపోతాయి, అర్థమైందా? సాయంకాలం పనేం లేకపోతే మీరు ఇంటి వైపు రండి. ఇంకేమీ లేదు, ఊరికే. చూద్దాం. పరిశుద్ధమైన ఓ ప్రభువా, మమ్మల్ని కాపాడు. అందరూ బాగుండాలి తండ్రి. ఎరా, పోయినసారి కొచ్చినికి పంపించిన సరుకులో ఏదైనా క్వాలిటీ లేకుండా పంపించావా ఏంటి? నేను నాణ్యమైన సరుకే పంపించానండి. బాగా గుర్తుందా? నేనేగా ఎక్కించింది. అంటే వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టడానికి చేసిన పని అన్నమాట ఇది. వాడి కాళ్ళు పట్టుకుని డబ్బులు గుంజాలి. అయ్యగారు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. వాడు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది, ఇంకేంటి ఆలోచించేది? డబ్బులన్నీ కరెక్ట్ గానే వచ్చాయిగా ఏంటి? అవునండి. మీరు ఏమంటున్నారు? మీరే కదా చెప్పారు డబ్బు విషయంలో కన్న తండ్రిని కూడా నమ్మకూడదు అని. చెప్పేది కూడా నిజమే, కానీ వీడి మీద నమ్మకం ఉంది. ఇదిగో చూడు కార్తీక్, మనం తిరుపూరికి పంపించిన సరుకు తాలూకు డబ్బులు వచ్చేలా లేవు. గొడవ చేసినా సరే ఆ డబ్బులు మనం లాక్కోవాలి. దానికి నువ్వే సరైనోడివి. అలాగే, అర్థమైందా? డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకో. 2 రోజులు అక్కడున్నా పర్వాలేదు, ఎలాగైనా పని పూర్తి చేసుకుని రా. సరే, నేను వెళ్తాను. వెళ్ళరా. అతన్ని మీరు ఎంతగా నమ్మాలా? నేనెక్కడ నమ్మాను రా వాడిని. చూడు, వాడిని మనతో పాటే ఉంచుకోవాలి. అందుకనే వాడికి 4 మాటలు చెప్పి ఒప్పించాలి కదా. తర్వాత వాడిని ఊరికి పంపించడానికి కారణమే వేరు. ఏమే, ఎవరు చూడాలని ఇలా అర్ధరాత్రి పూట అలంకారం చేసుకుంటున్నావు? అదేంటే నన్ను చూసి కళ్ళు అరిసేస్తున్నావు? ముసల్దానా, నీకు అసలు సమస్య ఏంటి? ఊరికే కూర్చొని సారా తాగేసి నా దగ్గర గొడవకు వచ్చావనుకో. నువ్వు నన్నేం చేయగలవే చెప్పు? దరిద్రం, ఎక్కడికైనా వెళ్ళి పడుకోవే. నన్ను చూస్తేనే నీ కోపం వస్తుంది. ఈ టైంలో నువ్వు ఎవరి కోసం అలంకారం చేసుకుంటున్నావో నాకు తెలుసు. చాలా తెలివైనోడు ఆ కార్తీక్. యజమానిని బాగా మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. నువ్వు మనసు పెడితే ఖచ్చితంగా అందులో భాగం నీకు వస్తుంది. దానికి ఈ మేకప్ మాత్రమే సరిపోదే పిచ్చిదానా. దానికి సామర్థ్యం కావాలి, సామర్థ్యం. ఇలాంతా మాట్లాడడానికి నీకు అసలు సిగ్గేయటం లేదేంటే ముసల్దానా? దీనికి ఏమీ తెలియదంట. రాడు, దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అదేంటో నేను నీకు నేర్పిస్తాను. నువ్వు నన్ను అరవడం మానే. అయ్యో, నేను చంపేస్తానే ముసల్దానా. లోపల ఎక్కడైనా పడుకోవచ్చు కదే. అంతా నా తలరాత.
చాలు 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 నీళ్ళు ఇంకా పోయికో. నమస్తే యజమాని. ఓ నమస్కారం నమస్కారం. రేయ్ ఎవరొచ్చారో కాస్త చూడు. చైర్ తీసుకురారా, సమయానికి ఎవ్వరు రారు కదా. అక్కడ వెయ్యి అక్కడ వెయ్యి. చూసుకో. కూర్చో. ఏంటి ఇంత దూరం వచ్చారు? సాయం అవసరమైనప్పుడే కదా మీరు మాకు కనిపించేది. రమ్మంటే నేనే వచ్చేవాడిగా, మీరెందుకు రావడం? ఈ సాయం ఎదురుగా అడిగితేనే బాగుంటుంది. దాన్ని తీసేయ్. సార్ తాగరు, ఆయనకి ఆ అలవాటే లేదు. అంటే ఏదో ఒక ముఖ్యమైన విషయంపై వచ్చారనమాట. అవును, అది ఇక్కడ ఉండే కార్మికుల విషయం మీదే. మిగతా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులందరికీ ఎక్కువగా కూలీలు ఇస్తున్నట్టున్నారు. కానీ మీరు మాత్రం ఇంకా ఆ పాత కూలీనే ఇస్తున్నట్టున్నారు. అది కొంచెం మార్చాలి కదా. ఊర్లో ఉన్న మిగిలిన ఓనర్స్ లా కాదు నేను. మా ఫ్యాక్టరీలో ఎవరు పనిచేయాలో నేనే నిర్ణయిస్తా. ఇష్టమైన వాళ్ళు పనికొస్తే చాలు. మీకే తెలుసు కదా తెలీదే. మీరిచ్చే కూలితోటి ఏమీ చెయ్యలేమని. నిత్యావసర వస్తువులు కూడా ఒక్కసారిగా ఆకాశం అంటున్నాయి ధరలో. అలాగా? ఓ మాట చెప్పనా, నాకు ఈ ఫ్యాక్టరీ లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు. నా పిల్లలు అమెరికాలో చేతుల నిండా సంపాదిస్తున్నారు. అది చాలు నేను నా భార్య బతకడానికి. దానిలో పనిచేసి కూలీలు కూటికి లేక కష్టపడతారని నడుపుతున్నాను తప్ప, లేకపోతే ఎప్పుడో మూసేసేవాడిని. నేను అందుకోసం రాలేదండి. అలాగా? న్యాయమైన కూలీ మీరు కార్మికులకు ఇస్తాను అంటే నా వైపు నుండి ఫుల్ సపోర్ట్ మీకే. అలాగా? లేదంటే స్ట్రైక్ సమస్యలు అవి ఇవి అని. అలాగే, కాస్త ఆలోచించి చెప్తాను. మంచిది, కానీ నిర్ణయం త్వరగా చెప్పండి. చూడండి, నా మీద ఎలాంటి కోపం లేదుగా. అలా అని ఏం కాదు, మీ మంచి కోసమే నేను ఇక్కడ దాకా వచ్చాను. సరే. కార్మికులకు కూలీ కొంచెం ఎక్కువ ఇచ్చారంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. సరే. మీకు కూడా అధిక రాబడే. ఓకే. మరి ఇక బయలుదేరమంటారా? మంచిది. రారా. రేయ్, వాళ్ళని ఒక కంట కనబెడుతూ ఉండు, సరేనా? మీరేం చెప్పినా చేసేస్తాను. అయితే నేను వెళ్ళనా? ఓ, సారాయి దుకాణం ముయ్యక ముందే వెళ్ళాలి కదా. రేయ్, సంపాదించినదంతా అక్కడే తగిలేస్తే ఎలారా? పోనీ నీ పెళ్ళాన్ని పనికి పంపించరా అంటే అది కూడా చెయ్యవాయా? పాపం వాళ్ళని చూస్తే బాధగా ఉందిరా. పస్తులుంటే ఉండనివ్వండి. నాతో ఒట్టి చేతులతోనే కదా వచ్చింది. అప్పుడే చెప్పాను, వచ్చేటప్పుడు డబ్బు నగలు తీసుకురావే అని. అలా చేసుంటే నేను ఇలా ఉండేవాడిని కాదు. అది దానికి తోచలేదు కదా. అందుకే నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదంటావు. పిల్లల గురించి ఆలోచించు. అయితే నేను మరి ఓ బయలుదేరి పెగ్గేసుకుని పోరా. వద్దు. అరే కాస్తైనా తాగరా. వద్దయ్యా, నేను ఇది తాగను. ఓ, మరి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రే దాసు, అయ్యగారు ఇప్పుడు వెళ్ళిన ఆ పార్టీ వాళ్ళని ఎలాగైనా మన గుప్పిట్లో ఉంచుకోవాలి. అప్పుడే మనకు మంచిది. ఓ, అయ్యగారు ఇంతే కొంచెం రేయ్. వద్దులేండి. మ్మ్.